రేపే ఆఖరి మార్గశిర శుక్రవారం అండి. ఈరోజు ఈ పువ్వును జడలో పెట్టుకుంటే చాలు భర్తకు తిరుగు ఉండదు. సంపాదన పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి. లక్ష్మీదేవిని మీ ఇంటిలో గనక వర్షాన్ని కురిపిస్తుంది. అంతేకాదు మార్గశిర శుక్రవారం రోజు ఆడవారు ఈ పువ్వును తలలో పెట్టుకోవడం వలన భర్త కూడా మీకు అనుకూలంగా మారుతారు. ఎందుకంటే పూలకు రకరకాల శక్తులు ఉంటాయండి. నెగెటివ్‌ని పాజిటివ్‌గా మార్చే శక్తి పూలకు ఉందండి. పూలను పూజలో ఉపయోగిస్తారు. పూలు ప్రకృతిలో ఒక భాగం. వృక్షాలు కేవలం సౌందర్య నిలయాలే కాదు, నీడను, పూలను, పండ్లను ఇచ్చే ఇతర జీవులను రక్షిస్తూ ఉంటాయి. పరిసరాలను ప్రాణవాయువుతో నింపుతాయి. ప్రకృతి మనకు పరమ గురువై పాఠాలను బోధిస్తుంది. గులాబీకి ముళ్ళు ఉంటాయి. అవి పువ్వు అందాన్ని చెడగొట్టవు. ఆ ముళ్ళు పువ్వులకే రక్షణ. ప్రకృతి సహజమైన ఈ విషయం అంతరార్థం మానవుడు గ్రహించాలి. గులాబీ పువ్వులలాగానే జీవిస్తూ ఆత్మరక్షణ సాధనాలను కూడా సిద్ధపరచుకోవాలని తెలుసుకోవాలి. తామర పువ్వు నీటిలో పుట్టి పెరుగుతుంది. జీవితమంతా నీటిలోనే గడుపుతుంది. కానీ తామరాకుకు మాత్రం నీటి బొట్టు అంటుకోదు. శ్రీకృష్ణ భగవానుడు గీతా సందేశం ద్వారా మన సంసార సముద్రంలో ఉంటూ కూడా తామరాకు మీద నీటి బొట్టులాగా జీవించాలి అనే సందేశాన్ని అందించారు. ప్రకృతి ఎంత వైవిధ్యభరితంగా ఉంటుందో పూలను చూస్తే మనకు తెలుస్తుంది. ఎన్ని రంగులు, ఎన్ని సువాసనలు, దేని విశిష్టత దానిది. నన్ను చూడు కవిరాజు గోగుపూలను సైతం విడువకుండా కుమార సంభవంలో వర్ణించారు. కృష్ణదేవరాయలు బంగారు నాణాలను బీర పువ్వులతో పూలుస్తారు. కన్నులను కలువ పువ్వులతోనూ, ముక్కును సంపెంగ పువ్వులతోనూ కవులు పోలుస్తారు. ప్రకృతిలో ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. జాతులు వేరు, పూజ ఒక్కటే అన్నారు వేమన. దీన్ని తాత్పర్యాన్ని గ్రహించకపోతే మానవత్వ భావన కలుగుతుంది. పరస్పర సహకారంతోనే ప్రతీదీ జరుగుతుందండి. మానవుడు ప్రతీదీ ఈ సంగతి గుర్తుకుంటే తాను జీవిస్తూ ఇతరులను జీవించనిస్తాడు. అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారు. ఇక ప్రత్యేకించి మార్గశిర శుక్రవారం రోజున ఆడవారు జడలో ఒక పువ్వును పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది అని, భర్తకు మంచి జరుగుతుంది అని, లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పెద్దవారు చెబుతూ ఉంటారు. మరి ఆడవారు ఏ పువ్వును పెట్టుకుంటే భర్తకు కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందు పుణ్యం గురించి తెలుసుకుందామండి. అనగనగా ఒక కాశీలో ఒక జంట ఉండేవారు. కొన్నేళ్ల తర్వాత వారికి ఒక అమ్మాయి పుడుతుంది. చిన్నప్పటి నుంచి శివారాధన చేయటం ఆమెకు ఇష్టం. భక్తితో ఆ శివుణ్ణి ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు. ఆమెకు కాశీకి దైవ దర్శనానికి వచ్చిన వారికి అన్నదానం చేస్తూ ఉంటుంది. ఆమె పేరు లక్ష్మి. కొన్నేళ్లకు ఆమె అమ్మ అనారోగ్యంతో చనిపోతుంది. తండ్రి తోడుగా ఉన్నాడు. అయినా ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని ప్రయత్నించగా ఆమె వివాహం చేసుకోను, అలాగే దైవారాధనలో కాలం గడిపేస్తాను అని చెప్పింది. లక్ష్మి కాశీలో ఒక నీటి తొట్టెను కట్టించింది. దాహంతో ఉన్న ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చి దాహం తీర్చుకుంటారు. ఆమె అడిగిన వారికి దానం చేయడం తెలుసుకొని అందరూ ఆమెను వచ్చి అడుగుతూ ఉంటే అందరికీ అడిగింది ఇస్తూ ఉంటూ ఉంది. తన అప్పుల పాలైపోతుంది. అప్పటి వరకు పొగిడిన వారు ఆమెను తర్వాత నిష్ఠూరంగా మాట్లాడతారు. మా డబ్బులు మాకు ఇవ్వండి అని మాట్లాడతారు. ఆమెకు ఏం చేయాలో అర్థం కాని వేళ తన ఒక డబ్బున్న వ్యక్తిని అప్పు తీర్చమని అడుగుతుంది. అప్పు మొత్తం 5,00,000 అని చెబుతుంది. అతను తాకట్టుగా ఏం ఉంది అని అడిగినప్పుడు అందుకు ఆమె నా దగ్గర ఏమీ లేదు, నేను చేసిన దానాలతో సంపాదించిన పుణ్యం తప్ప అని చెప్తుంది. ఈ పుణ్యం నాకు ఎలా వస్తుంది అని ఆ వ్యక్తి అడుగుతాడు. అప్పుడు ఇదిగో నేను కట్టించినటువంటి నీటి తొట్టె ఉంది. అక్కడకు వచ్చి దాహాన్ని తీర్చుకుంటే నాకు పుణ్యం వచ్చి చేరుతుంది. ఇప్పుడు ఆ నీటి తొట్టెని మీకు ఇస్తున్నాను. ఆ పుణ్యం తీరే వరకు అక్కడ వచ్చే పుణ్యం మీదే అని చెబుతుంది. దానికి ఆ వ్యక్తి నాకు ఎలా తెలుస్తుంది, నాకు ఎంత పుణ్యం వచ్చిందో అని అడుగుతాడు. అప్పుడు ఆమె ఒక లింగ రూపంలో ఉన్నటువంటి రాయిని, అయ్యా ఇదిగో ఈ లింగాన్ని ఆ నదిలో వేస్తున్నాను. అది మునిగి నదిలో ఉంటుంది. ఎప్పుడైతే నేను చేసిన అప్పు తీరిపోతుందో అప్పుడు ఆ లింగం పైకి లెగుస్తుంది అని చెప్తుంది. రాయి నీటిలో వేస్తుంది. ఆ రాయి మునిగిపోతుంది.
కానీ ఎప్పటికీ తేలదు అని అనుకుని అతను ఆమెకు రూ. 5,00,000 అప్పును ఇస్తాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఆ తొట్టి దగ్గర ఒక వ్యక్తిని నియమిస్తాడు. ఎంతమంది అక్కడకు వచ్చి నీళ్లు తాగుతున్నారు అని లెక్క కట్టమన్నారు. ఆ రోజు రాత్రి గడిచింది. ఉదయాన్నే ప్రకాశవంతంగా సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. అతని నివాసం అతను నదిలోనికి చూస్తూ ఉంటాడు. అనవసరంగా అంతటి డబ్బును గుడ్డిగా నమ్మి ఇచ్చానే, మోసపోయానేమో అని బాధపడుతూ ఉండంగా ఒక ఆవు అటుగా వచ్చి ఆ తొట్టెలో ఉన్న నీటిని తాగుతుంది. అంతే నదిలో ఆమె విసిరిన లింగం పైకి లెగుస్తుంది. అది చూసి ఆశ్చర్యపోయాడు ఆ వ్యక్తి. ఏమిటి 5,00,000 విలువ చేస్తుందా ఈ పుణ్యము? ఈ ఒక్క ఆవు తాగిన చుక్క నీరు అంటే ఆ తల్లి చేసిన పుణ్యం కోట్లు కుమ్మరించినా నాకు సరితూగదు కదా అనుకుంటాడు. ఆ రోజు నుండి అతను కూడా అందరికీ సహాయం చేస్తాడు. ఆ ఈశ్వరుని భక్తితో కొలుస్తున్న ఉంటాడు. కాబట్టి మనం మంచితనంతో సంపాదించుకున్న పుణ్యం చాలా విలువైనది, వెలకట్టలేనిది అని ఈ కథ ద్వారా గ్రహించాలండి. ఏ స్త్రీ అయినా సరే భర్త మంచినే కోరుకుంటుంది కదా! తాను నిత్య సుమంగళిగా ఉండాలని అని, భర్తకు పేరు ప్రఖ్యాతులు రావాలని, భర్తను అందరూ గౌరవించాలని ప్రతి భార్య కోరుకుంటుంది. ఆ విధంగా జరగాలి అంటే శుక్రవారం రోజున ఆడవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అసలు ఏం చేయాలి అంటే మార్గశిర శుక్రవారం రోజు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి మంచి దుస్తులను ధరించి ఎరుపు రంగు గులాబీ పువ్వులను గాని, గన్నేరు పువ్వులను గాని, మందార పువ్వులను కానీ లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి నమస్కారం చేసుకుని తరువాత దీపారాధన చేసుకుని పాలలో బెల్లం కలిపి నివేదన చేయాలి. పూజ పూర్తయిన తరువాత పాలను అంటిలో వారందరూ ప్రసాదంగా స్వీకరించాలి. పూజ అంతా పూర్తయిపోయిన తరువాత ఆడవారు లక్ష్మీదేవి ముందు పెట్టిన ఎర్రని రంగు పువ్వులను తీసి తలలో పెట్టుకోండి. ఈ విధంగా మార్గశిర శుక్రవారం రోజు ఎరుపు రంగు పువ్వులతో పూజ చేసి తర్వాత తీసి ఆడవారు జడలో పెట్టుకుంటే చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు. భార్య ఈరోజు ఈ విధంగా చేస్తే భర్తకు మేలు జరుగుతుంది. భర్త సంపాదన పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దీర్ఘ సుమంగళి యోగంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి సుమంగళి స్త్రీలందరూ కూడా మార్గశిర శుక్రవారం రోజు పువ్వులను తలలో పెట్టుకుని సకల సంపదలను పొంది సంతోషంగా జీవించండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.